నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. ఐటీ కేంద్రంగా విశాఖ విభజన గాయాలతో అల్లాడుతున్న రాష్ట్రంలో అందరూ ఎంత ఆశ పెట్టుకున్న స్వప్నం ఇది. మరి ది సిటీ ఆఫ్ డెస్టినీపై అంతా పెట్టుకున్న ఈ ఆశల సాకారంలో ఎక్కడున్నాం? సాగర తీరంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేక 100కు పైగా స్టార్టప్లు మూతపట్టం దేనికి సంకేతం? విశాఖ నగరం నడిబొడ్డున ఎంతో కాలం వేలాది మందికి ఉపాధి కల్పించిన హెచ్ఎస్బీసీ కేంద్రం వంటివి మూతపట్టం, ఐబీఎం వంటి దిగ్గజాలే వెనక్కి వెళ్లిపోవటం ఇవన్నీ ఎందుకని జరిగాయి? ఐటీ పరిశ్రమలకు ముఖ్యమంత్రి కల్పిస్తామన్న ప్రోత్సాహకాల అమలు ఎలా ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ కుమార్ గారు, సీఈఓ సింబయాసిస్ టెక్నాలజీ, కె ప్రసాద్ గారు, క్రియోటో సొల్యూషన్ సిఎండి, పారిశ్రామిక విధాన నిపుణులు, తేజస్వి గారు, తెలుగు ప్రొఫెషనల్స్ రాష్ట్ర అధ్యక్షురాలు. రైట్, నరేష్ కుమార్ గారు, ఐటీ కేంద్రంగా విశాఖ ఇది ద సిటీ ఆఫ్ డెస్టినీపై అంతా పెట్టుకున్న ఈ ఆశల సాకారంలో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటారు? ఇప్పుడు విశాఖపట్నం అందరికి తెలిసింది ఇస్ ద 9th రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా అండి జీడిపి. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే డిడ్ దేర్ బెస్ట్ టు ఎంకరేజ్ బై గివింగ్ ఇన్సెంటివ్స్ అండ్ డిటిపి పాలసీ అండ్ డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ అని చెప్పి పెట్టి దే ట్రై టు అట్రాక్ట్ మెనీ కంపెనీస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 100 కంపెనీస్ స్కీమ్. ఇప్పుడు ఎక్కడున్నాం అన్న దానికి ఐటీ పరిశ్రమ ఒకటే కాదండి, ఏ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ముందుకొచ్చింది ఏమీ కనపడలేదు. కాబట్టి ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ది గవర్నమెంట్స్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎస్పెషలీ ఆన్ ద ఐటీ సెక్టర్ అండి. ఐటీ సెక్టర్ మీద డెఫినెట్లీ దే హ్యావ్ టేకెన్ ఏ వెరీ నెగిటివ్ అప్రోచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ 4 years ఒక ఇన్సెంటివ్ కూడా ఐటీ కంపెనీకి రిలీజ్ చేయలేదండి. అండ్ వైజాగ్ ఎక్కడ ఉందంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా 90% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫ్రమ్ విశాఖపట్నం అండి. అండ్ విశాఖపట్నాన్ని కూడా ఎంకరేజ్ చేయకుండా దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ అండ్ దే హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు ఐటీ హిల్స్కి. అదిని 4 years నుంచి ఒక ఇన్సెంటివ్ కూడా ఒక కంపెనీకి కూడా రిలీజ్ చేయలేదు. సో వితౌట్ అండ్ ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ పర్సనలీ మెట్ ఎనీ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్బీసీ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి, వాళ్ళు ఏ కారణాల వల్ల వెళ్ళిపోయినా సరే, అలాగే ఐబీఎం వెళ్ళిపోయినా సరే, ఒక్కసారన్నా సీఎం గారు పిలిచి లోకల్ పరిశ్రమలతో మాట్లాడి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, వాట్ కెన్ వీ డూ టు హెల్ప్ ప్రమోట్ ఐటీ అనేది ఎప్పుడూ జరగలేదండి. ఐటీ మంత్రి కానీ, పాత ఐటీ మంత్రి కానీ, ఐటీ సెక్రటరీ కానీ, సీఎం గారు కానీ ఒకసారి కలిసి అందరినీ ఎందుకు మీకు ఏం కావాలి, వాట్ ఇస్ దట్ వీ కెన్ డూ అని ఎంకరేజ్మెంట్ అనేది ఇప్పుడు లేకపోతే ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. టాప్ 3 cities ఆర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అన్నీ మన పక్క రాష్ట్రాలే కదండి. దెన్ దే ఆర్ డూయింగ్ సో వెల్, ఈజీగా వీ కెన్ ఆల్సో ఎంకరేజ్ ఐటీ, బట్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దట్. సో విశాఖపట్నం ఈజ్ లాగింగ్ బిహైండ్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి పాత గవర్నమెంట్ నుంచి ఇప్పటికి స్టార్టప్ విలేజ్లో ఇంచుమించు ఒక 50 companies వర్ లైవ్ అండ్ అబౌట్ 150 companies బీయింగ్ ఇంక్యుబేటెడ్. అన్ని కంపెనీలు కూడా దే షట్ డౌన్. అలాగే డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్లో మోర్ దెన్ 100 companies వెంట అవే. మీరు చెప్పినట్టు హెచ్ఎస్బీసీ, ఐబీఎం పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్ కంపెనీలు కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ విశాఖ తీరంలో 100 పైగా స్టార్టప్లన్నీ మూతపడడం దేనికి సంకేతం అంటారు సార్? that is the government is not interested in promoting IT and it's a very very clear signal కదండి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్ప ఇటువంటి రావు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఐటీ హైదరాబాద్ ఇంతకుముందు ఎలా డెవలప్ అయిందండి? బికాస్ ద చీఫ్ మినిస్టర్ టుక్ ఏ పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయన వెళ్ళి మైక్రోసాఫ్ట్ని పిలిచి, అలాగే అన్ని పెద్ద పెద్ద కంపెనీలందరినీ పిలిచి ఇన్వైట్ చేసి, కొండల ప్రాంతాలన్నీ కూడా కొత్త కంపెనీలకి డెవలప్ చేసి, దూర ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బిల్డ్ చేసి, కొత్త ఎయిర్పోర్ట్ బిల్డ్ చేసి, ఫ్లైఓవర్స్ ఇవన్నీ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఇక్కడ బ్లూ ప్రింట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు, ఒక రింగ్ రోడ్స్ లేదు, అవుటర్ రింగ్ రోడ్స్ ఆర్ కంజెస్టెడ్ అండ్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ద ఐటీ హిల్స్. సంకేతం ఏంటంటే ఇండైరెక్ట్లీ అది చెప్పపోయినా సరే వీఆర్ నాట్ బాదర్ అబౌట్, వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లోవర్ క్లాస్ అండ్ ద లోవర్ మిడిల్ క్లాస్, ఓట్ బ్యాంక్, ఫ్రీ బీసీ వీటి మీద ఫోకస్ చూపిస్తున్నాం తప్ప ఇండస్ట్రీ మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడగక్కర్లేదండి. ఇన్సెంటివ్ ఇవ్వలేదు, సరే ఇన్సెంటివ్ డబ్బులు లేకపోతే ఇవ్వకపోవచ్చు, కనీసం చీఫ్ మినిస్టర్ లెవెల్లో అన్ని ఐటీ కంపెనీలతో ఒకసారి కూర్చుని మాట్లాడి వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ. ఇప్పుడు అంతా ఒకసారి ఇవ్వలేము, మీకు 25% రిలీజ్ చేస్తాం, వీఆర్ విత్ యూ, మీకు ఏమైనా కష్టం ఉంటే చెప్పండి, మేము ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకా బ్యాండ్ విత్ మీకు పెంచగలమా, ఎంప్లాయీస్కి పోనీ కంపెనీలు కాకపోయినా ఎంప్లాయీస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇవ్వగలమా, ఐటీ ఎంప్లాయీస్కి లోవర్ ఎంప్లాయీస్ కానీ బస్ పాసెస్ ఫెసిలిటీస్ ఏమైనా ఇవ్వగలమా, కొత్త బస్ రూట్స్ ఏమైనా ఎంప్లాయ్ చేయగలమా, ఇంకా వాట్ ఎల్స్ యూ వాంట్ ఫ్రమ్ అస్. కొన్ని స్టేట్స్ అయితే దే గివింగ్ 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. అంటే కంప్యూటర్స్ కొంటే 50% ఇచ్చేవారండి. మన వరకు గుజరాత్ గవర్నమెంట్ అయితే 50% సబ్సిడీ ఇచ్చేవారు ప్రీవియస్ పాలసీలో. అలాగే దేర్ సో మెనీ కంపెనీస్ గివింగ్ ఐటీ ఇన్సెంటివ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్యాండ్ విత్ కానీ పవర్ సబ్సిడీ కానీ. ప్రీవియస్ గవర్నమెంట్ కూడా బ్యాండ్ విత్ పవర్ సబ్సిడీ ఇచ్చేవారండి ముందు, 1 lakh సబ్సిడీ. ఈ ఏమీ ఇవ్వకుండా ఒక్క పని కూడా చెప్పే సంకేతం ఏంటంటే వీఆర్ నాట్ బాదర్డ్ అని. దట్ షోయింగ్ కదండి. ఇప్పుడు నేను పార్లమెంట్లో చెప్తే ఆంధ్రప్రదేశ్ ఈస్ 0.14% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, 0.14 అండి. అంటే నాట్ ఈవెన్ 0.2% సంకేతం ఏంటి, డజంట్ ఎగ్జిస్ట్ అని కదా. ఏదో ఎవరి మట్టుకు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్
ఎనీథింగ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అని. ది సంకేతం ఏంటంటే ఇఫ్ ద సిచ్యువేషన్ హ్యాస్ టు ఇంప్రూవ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ స్కీమ్స్ కదండి. ఇప్పుడు అమ్మ ఒడి అని డబ్బులు వేసినా కూడా వాళ్ళు చదువుకుని ఇక్కడ ఉద్యోగం దొరకకపోతే పక్క రాష్ట్రంకి వెళ్ళో లేదా పక్క దేశానికి వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగం దొరుకుతుంది ఇస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి. ఓవరాల్గా గ్లోబల్ రెసెషన్ ఉన్నప్పుడు, గ్లోబల్ టైట్నెస్ ఉన్నప్పుడు, ఎకానమీ టైట్గా ఉన్నప్పుడు పర్సనల్గా ఇన్సెంటివ్స్ ఇంట్రెస్ట్ తీసుకుని పవర్ సబ్సిడీస్ కానీ ఇంటర్నెట్ సబ్సిడీస్ కానీ కొత్త ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే పక్క రాష్ట్రాలు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు ఎంకరేజ్. కానీ ఇక్కడ ఏం ఎంకరేజ్మెంట్ చెప్తే హూ విల్ కమ్ హియర్ అండి? వై షుడ్ దే కమ్ హియర్? ఎవరైనా ఒక కొత్త ఇప్పుడు టాప్ 10 కంపెనీస్ ఇండియా ఒక్కరు కూడా ఆధార్ నుంచి ఆపరేట్ చేయట్లా. సో నోబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ హియర్ కదా. వాట్ డస్ ఇట్ సో దట్ మీన్స్ దే నాట్. మనం అడుగుతూ ఎందుకంటే మెసేజ్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్ కదండి. మనం విశాఖపట్నం 9th richest city in India. Are we in the top 10 exporters? No. Is any top 10 city companies in India operating in Visakhapatnam or Andhra Pradesh? No. Not a single big company is operating. Neither are we in the list. So what does it show అండి? Absolutely nothing. We are nowhere in the exports. ప్రసాద్ గారు, మీరెంతో కాలంగా పారిశ్రామిక విధానాల రూపకల్పనలో ఉన్నారు, ఒక సంస్థకు సీఎండీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూస్తే విశాఖ లాంటి ప్రాంతంలో ఐటీ వెలుగులు నిండాల్సిన ప్రాంతంలో చీకట్లు ఎందుకని అలుముకున్నాయంటారు? ఫస్ట్ మనం కరోనా ఇంపాక్ట్ వచ్చిన తర్వాత మనం అన్ఫార్చునేట్గా ఏంటంటే స్పీడప్ ఎక్కువ చేయలేకపోయాం. మిగతా స్టేట్లు కొంచెం స్పీడప్ చేయగలిగారు, బ్రాండింగ్ చేసుకోగలిగారు, బోల్డన్ని సమ్మిట్లు కండక్ట్ చేసుకోగలిగారు, అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని కూడా తీసుకురాగలిగారు. లక్కీగా ఈ సంవత్సరం కొంచెం ఇనిషియేట్ చేశారు ప్రస్తుతం ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్. అఫ్ కోర్స్ ఈజ్ లోకల్ పర్సన్ కాబట్టి. సో యాక్చువల్గా బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కొంచెం మనం వెనకబడి ఉన్నాం. కనీసం ఈ సంవత్సరం నుంచి అన్నా కొంచెం పికప్ చేస్తారని ఆశిద్దాము. ఇండియన్ స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇండస్ట్రీ పెట్టారు, మనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి? సో ఇక్కడ మ్యాన్ పవర్ చాలా చీప్గా ఉంది, క్యాపబుల్ మ్యాన్ పవర్ దొరుకుతారు. ఇలాంటివన్నీ ఉంటేనే కదా మనకి ఏ ప్రాంతంలో అయినటువంటి ఇండస్ట్రీస్ అనే డెవలప్ అవడానికి. ఇండియన్ స్కిల్ 2022 రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏపీ 2016లో కానీ 18లో కానీ 19లో కానీ యూపీ వాళ్ళతో ఢిల్లీతో పోటీ పడి మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఏది మన దగ్గర ఉన్న మ్యాక్సిమం సప్లై ఆఫ్ ఎంప్లాయబుల్ టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ ఏపీలో అలాగ ఉండేవాళ్ళు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే 2020కి ఇప్పుడున్న లెక్కల ప్రకారం మనం 7th ప్లేస్లో ఉన్నాము. సో మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, ఢిల్లీ ఇవి మాత్రం చాలా ముందు స్థానంలో ఉన్నాయి. అండ్ కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక కూడా మన ముందుకి దాటేసి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా చాలా చాలా అంటే మనం వెనకబడి ఉన్నామనే దానికి ఈ రిపోర్టు చూస్తే అర్థమవుతుంది. ఈవెన్ సిటీస్కి వచ్చేసరికి కూడా హైదరాబాద్ 7th ప్లేస్లో ఉంది, మనం 10 లోపల వైజాగ్ లేనే లేదు. ఈవెన్ పూణే ఫస్ట్ ప్లేస్లో ఉంది, లక్నో ఉంది, త్రివేంద్రం ఉంది. అలాగే టాప్ 10 స్టేట్ అవైలబుల్ స్కిల్స్ ఇన్ కంప్యూటర్ స్కిల్స్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ ఉన్నాయి. కానీ 10వ స్థానం లోపల మనం ఏపీ లేదు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ బోల్డ్ ఉన్నాయి, కానీ ఇంటర్న్షిప్ ప్రిఫరెన్స్ స్టేట్ వైజ్ చూసుకున్నా సరే ఛత్తీస్గఢ్, చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలంగాణ 8th ప్లేస్లో ఉంది, మనం 10th ప్లేస్లో కూడా లేవు. కనీసం మన దగ్గర మిగతా హైదరాబాద్ కానీ ఇట్లా ఉన్న డాక్ సెంటర్ అనేది మనకి కావాలని ఎప్పటి నుంచి కోరుతున్నాము. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇది. ఆ సెంటర్ కనుక ఉంటే ఈ స్కిల్ సెట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అవన్నీ కూడా ఇంప్రూవ్ అవునంత వరకు వైజాగ్ కానీ ఏపీలో ఏ ప్రాంతంలో కూడా మనం కాంపిటేట్ కాలేకపోతున్నాం. తేజస్వి గారు, రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఈ ఐటీ పరిశ్రమలకి ఏటా ప్రోత్సాహకాలు చెల్లిస్తామని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో చూసుకుంటే దాని అమలు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. నరేష్ గారికి, ప్రసాద్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి. మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రోత్సాహాలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవ్వడం నిజంగా మన దురదృష్టం అండి.
ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ఐటీ కంపెనీల గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఒక్కటి కూడా లేవు. ఎక్కడ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు మనకి ప్రసాద్ గారు, నరేష్ గారు మాట్లాడినప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన కంపెనీల గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, కానీ వచ్చిన కంపెనీల గురించి ఏ ఒక్కరికి అవగాహన లేదండి. ఎందుకంటే ఏమీ రాలేదు కాబట్టి. అలాగే ఉన్న కంపెనీస్ కూడా, ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కూడా చాలా వరకు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ప్రోత్సాహకాల అమలు గనక సరిగ్గా జరిగితే వారు కంపెనీలు పెట్టేటప్పుడు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు కూడా వదులుకొని నష్టపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎంత నష్టపోతే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్తారన్నది ఆలోచించాలి. అలాగే అసలు ఇది బేసిక్ లెవెల్కి వస్తే ప్రోత్సాహకాలు పక్కన పెడితే కనీసం ఒక కంపెనీ వచ్చినప్పుడు కనీస అవసరాలు కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మన గత ప్రభుత్వంలో పవర్ PPA, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ప్రకారం ₹1.25 మనం పర్ యూనిట్ కొనడం మొదలు పెట్టామండి లాస్ట్ గవర్నమెంట్ లో. అది ఒక న్యూలీ ఫార్మ్డ్ స్టేట్ లో అది చాలా అద్భుతమైన అవకాశం వచ్చే కంపెనీలకి. అంత తక్కువ ఇన్కమ్ పెట్టి మనం పవర్ పర్చేస్ చేయడం. కానీ ఈ గవర్నమెంట్ రాగానే అది రూల్స్ కి ఎగెనిస్ట్ గా ఉంది అని చెప్పి రద్దు చేసి సోలార్ పవర్ ని కూడా రద్దు చేసి ఈ రోజు మనం ఒక్క యూనిట్ ₹25 కి కొంటున్నామండి. అది మా సాధారణ హౌస్ హోల్డ్స్ కే కాకుండా ముఖ్యంగా పరిశ్రమలకు అలాగే వచ్చే ఐటీ కంపెనీస్ కి ఇది చాలా పెద్ద ఆటంకం అండి. ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ గవర్నమెంట్లు మారినప్పుడల్లా పాలసీలు మారుతాయి అన్న భయంతో ఇన్వెస్ట్మెంట్లు కూడా పెట్టడం మానేస్తున్నారు. అలాగే ఇంకొక కారణం ఏంటంటే మనకు అవగాహన లేని మినిస్టర్స్ కొంతమంది 80-20 రూల్ అని చెప్పేసి 80% మనకి లోకల్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇస్తాము అని చెప్పారు. దానివల్ల మనకి బయట నుంచి పెట్టుబడిదారులు చాలా వరకు తగ్గిపోయారని చెప్పుకోవాలి. అందుకే అలాగే మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ముఖ్యంగా లులు గ్రూప్ అండి. 3000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టిన లులు గ్రూప్ ని ఏ విధంగా అవమానించి మన రాష్ట్రం నుంచి పంపించాం. అలాగే వాళ్ళు ఓపెన్ లెటర్ కూడా రాశారండి. ఇది నేను మీరు చెప్తున్నది కాదు, వాళ్ళు ఓపెన్ లెటర్ టు ద వైజాగ్ పీపుల్ అని చెప్పి రాశారు. సో అది కూడా మనం చూడొచ్చు. ఇదే కాకుండా మనకి ఆల్మోస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అయిన అమర్ రాజా గ్రూప్ ని ఏ విధంగా పంపించేసుకున్నామో చూడొచ్చు. ఇవన్నీ చూస్తే మన స్టేట్ కి ఎంత స్టెబిలిటీ లేదు. అంతెందుకండి, నేనే ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి అనుకొని ఈ స్టేట్ లో నేను పెట్టుబడి పెడితే ఈ రోజు నాది కంపెనీ పెడతారు, రేపు అమర్ రాజా గ్రూప్ లాగానే మాకు ఈ కంపెనీ నచ్చలేదు, మాకు ఈ కంపెనీ ఈ స్టేట్ లో ఉండడానికి లేదు అంటే నేను స్టెబిలైజ్ అయ్యే టైంకి నా కంపెనీ ఇక్కడ ఉండదు అని తెలిసినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎందుకు పెడతానండి. సో ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో వివిధ కంపెనీస్ తో అవుతుంది. అదే కాకుండా మనకి కంపెనీస్ లైక్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ISB, HSBC ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీస్ వెళ్ళిపోవడం వల్ల మన రాష్ట్రానికి ఎంతో నష్టం. ముఖ్యంగా మీరు అడిగారు క్షేత్రస్థాయిలో దీని అమలు ఎలా ఉంది అని. ఐటీ పరిశ్రమ గురించి కనీస పరిజ్ఞానం కూడా లేని మినిస్టర్ మనకి ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడే దాని క్షేత్రస్థాయి అమలు పైన ఎంత కాన్సన్ట్రేట్ చేశారో మనకు అర్థం అవుతుంది. ఇందాక ప్రసాద్ గారు మాట్లాడుతూ దావోస్ గురించి మాట్లాడారు. కోవిడ్ తర్వాత ప్రతి రాష్ట్రం ఆర్థికంగా వెనకబడింది, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడింది ప్రతి రంగంలో. దావోస్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద చూసుకోవచ్చండి. దావోస్ కి వెళ్లి ఎన్నో పెట్టుబడులు తీసుకుని వచ్చి మన రాష్ట్రాన్ని తిరిగి మన ఆర్థిక స్థితిగతులకి తీసుకురావడానికి అదొక గొప్ప అవకాశంగా ప్రతి రాష్ట్రం తలుస్తుంది. ఆ ఆపర్చునిటీని అలాగే మన పొరుగు రాష్ట్రంతో పాటు ప్రతి రాష్ట్రం దాన్ని అలాగే సద్వినియోగం చేసుకుంది. మన దురదృష్టం ఏంటంటే చాలా సిల్లీ రీజన్స్ తో దావోస్ లాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాం. ఉన్న పెట్టుబడుల్ని పంపించడంతో పాటు కొత్త పెట్టుబడులు కూడా తీసుకురాలేకపోయాం. ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఎన్నో హామీల అమలు గనక ఎలాగైతే మాట తప్పామో అలాగే ఇది కూడా మాట తప్పడం చాలా దురదృష్టం అండి. రైట్. నరేష్ గారు, ఋషికొండ వద్ద తలపెట్టిన ఈ అభివృద్ధి ప్రాజెక్టుల సంగతి ఏంటయింది? అయితే గతంలో అక్కడ చాలా కంపెనీస్ కి భూములు ఇవ్వడం జరిగింది, వాటి పరిస్థితి ఏంటి? ఒకటండి, స్టేట్ గవర్నమెంట్ తరపునేమో అక్కడ స్టార్టప్ విలేజ్ అని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేశారండి. స్టార్టప్ విలేజ్ వస్ ఇన్ 50,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్, 50,000 SFT పార్కింగ్ అండి. దాని పక్కనేమో మిలీనియం టవర్ అని చెప్పి 3 లక్షల చదరపడుగులతో మొదలెట్టారండి. 1,50,000 కంప్లీట్ చేశారు. ఇంకొక 1,50,000 కూడా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్స్ చేయాలండి అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన టైంకి. అది కాకుండా 25 ఎకరాల పైన ఖాళీగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ సైట్ IBM ఉన్న ప్లేసు. సో వాటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు స్టార్టప్ విలేజు ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత షట్ డౌన్ చేసేసారండి. కంప్లీట్గా ఉన్న కంపెనీలు అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. అందులో నాస్కామ్ యాక్సలరేటర్ ఉండేది, సింగపూర్ బేస్డ్ యాక్సలరేటర్స్ ఉండేవి, మొత్తం అన్నీ షట్ డౌన్ చేసి ఈ మధ్యన గత 3-4 నెలల నుంచి కొంచెం మళ్ళీ ప్రారంభించి ఏదో కొంచెం స్టార్ట్ చేశారు. బట్ యాక్టివిటీ ఈజ్ నాట్ మచ్ అండి. అది ఇన్ ద స్టార్టప్ విలేజ్ అండి. దాని పక్కన దిస్ న్యూ మిలీనియం టవర్ అనేది కట్టిన దాంట్లో
కాండియంట్ అనే కంపెనీకి అద్దెకి ఇచ్చారండి. వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటామని ప్లేస్ అడిగితే వాళ్ళకి ఇవ్వట్లా. ఇప్పుడు 2,50,000 సేఫ్టీ కూడా కంప్లీట్ అయిపోయి 3 లక్షల చదరపడుగులు ఇట్ ఈస్ ఖాళీగా ఉందండి. సింగిల్ ఐటీ కంపెనీకి కూడా అలాట్ చేయలేదు. గవర్నమెంట్ వాంట్స్ టు యూజ్ ఇట్ ఫర్ దర్ ఓన్. ఐటీ హిల్లో ఐటీ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఒక చదరపడుగు కూడా కొత్త ఐటీ కంపెనీకి ఇవ్వలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ కంపెనీ అడిగినా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఎక్స్పాండ్ చేసుకుంటాకి. పైన 25 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్, నేను చెప్పేది ప్రాజెక్టుల పరిస్థితి అడుగుతున్నారు కాబట్టి 25 acres ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్ ఆన్ ద హిల్ టాప్, హిల్ నెంబర్ 3లో ద ప్రైమ్ ల్యాండ్ 25 ఎకరాలు ఉంటే అందులో 4 ఎకరాల్లో ఐబీఎం ఉండేదండి. 3.84 ఎకరాల్లో ఐబీఎం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒక కొత్త కంపెనీ వచ్చింది, వాళ్ళు ఇంకా ఫిల్ చేయలేదు. ఆ బిల్డింగ్ అంతా అలా ఖాళీ కొంచెం తాత్కాలిక ఎంప్లాయ్. అది కాకుండా 22 acres ఆఫ్ బెస్ట్ ల్యాండ్ ఉంటే అందులో ఒక ఫారెస్ట్ లాగా మొక్కలు పెరిగినాయి తప్ప ఒక ఐటీ కంపెనీకి అలాట్ చేయలేదు. ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అందులో కడదాం అవుతున్నారండి. అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వాంటెడ్ టు బిల్డ్ ఎ బిగ్ బ్యూటిఫుల్ బిల్డింగ్ 25 lakhs square feet కడదాం అవుతున్నారు 25 ఎకరాల్లో కూడా. ఆ 22 ఎకరాల్లో కూడా ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫారెస్ట్ అండి, ఏమీ లేదు. గవర్నమెంట్ ల్యాండ్స్ లో అదండి. ప్రైవేట్ ల్యాండ్స్ లో మీరు అడిగారు, ప్రైవేట్ ల్యాండ్స్ లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా. ఎస్ మ్యామ్. లాస్ట్ టైం మనకి ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతిలో హెచ్సిఎల్ కంపెనీ పెట్టుబడులు పెట్టినప్పుడు హెచ్సిఎల్ అధినేత శివనాడార్ గారిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో దింపొచ్చిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? ఎయిర్పోర్ట్ సంగతి వదిలేయండి. అసలు ఎయిర్పోర్ట్ కాదు, బస్ స్టాప్ కాదు, అసలు ఏ స్టాప్లో కూడా అసలు కలిసి పద్ధతి లేదు కండి. పొరకు 4 years అయిన తర్వాత ఒక ఎంటర్ప్రినర్స్తో కానీ, ఒక ఐటీ అధినేతలతో కానీ, ఒక కొత్తగా ఇన్వైట్ చేసిన ఐటీ ప్రముఖులతో కానీ ఎవరితో అన్నా చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఇనిషియేటివ్ తీసుకుని వీఆర్ బిహైండ్ యూ, వీఆర్ విత్ యూ, మీకు ఏం కావాలి, మీ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి 4 years నుంచి. కోవిడ్ టైంలో కూడా వెన్ ద ఇండస్ట్రీ వాస్ షట్, ఇట్ వాస్ ఫోర్స్డ్ లాక్డౌన్ అండి. లాక్డౌన్లో ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ టైంలో కూడా మనం పవర్ వాడకపోయినా మన కేవీ ఎంత ఉంటే కేవీకి ఎంత అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీకి నెలకు 2 లక్షల రూపాయలు, ఒక యూనిట్ వాడకపోయినా కంపెనీ వాడకపోయినా 2 లక్షలు ప్రతి నెల పడద్దండి. సో కోవిడ్ టైంలో దట్ ఇస్ ఎండీ ఛార్జెస్ అంటారు పవర్లో, మినిమం డిమాండ్ ఛార్జెస్ వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అలాగే వాడకపోయినా ప్రాపర్టీ ట్యాక్సెస్ అందరికీ వేవ్ చేస్తున్నారు. కానీ దానికి ఏదో అప్లికేషన్ పెట్టమన్నారు, తర్వాత ఇది అన్నారు, ఆ పాలసీ అన్నారు, ఈ పాలసీ అన్నారు. ఇప్పుడు వరకు దట్ ఈస్ సీఎం పర్సనలీ ప్రామిస్డ్ అండి. కోవిడ్ టైంలో ఇప్పుడు వరకు రిలీజ్ చేయలే. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా 4 years కొత్తగా ఏమీ రిలీజ్ చేయలే. ఐటీ పాలసీ మటుకు ఎవ్రీ ఇయర్ ఒకటి రిలీజ్ చేస్తారండి. ఒక అద్భుతమైన పాలసీ పేపర్ మీద ఉంటుంది, నథింగ్ కమ్స్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అండి. ఎవ్రీ ఇయర్ ఒక ఐటీ సెక్రటరీ మారుతూ ఉంటారు. గత 4 సంవత్సరాల్లో ఒక ఐటీ సెక్రటరీ స్టాండర్డ్ ఉన్నారేమో చూడండి. ఎవరో ఒకరు కొత్త ఐటీ, ఈవెన్ ఫర్గెట్ మినిస్టర్ కూడా ఒకరు వచ్చారు. ఐబీఎం అనే కాదండి, మీరు ఐబీఎం పేరు తెలుసు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపరేటింగ్ హియర్ అండి. ఒకటి పొలిటికల్ రీజన్స్, ఒకటి ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయట్లేదు. ఓన్లీ ఇట్స్ నాట్ చీఫ్ మినిస్టర్ బిల్స్ మాట్లాడతాం, ఎంకరేజ్మెంట్ చేయడం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదండి, ఎంప్లాయీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, టూరిజం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉందనుకోండి, ఇండియాలో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫ్యూల్ ఇక్కడ. లిక్కర్ తీసుకోనుకోండి, ఏమన్నా సరదాగా వెళ్ళి ఏమన్నా పబ్కి వెళ్దాం, హైయెస్ట్ రేట్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఇండియా ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైయెస్ట్ రేట్ ఆఫ్ పెట్రోల్, ఫ్యూల్ చార్జెస్, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్, ప్రాపర్టీ ట్యాక్సెస్, ఎవ్రీథింగ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ కదా. ఈవెన్ పవర్ రేట్స్, ఇందులో ఏం కన్సెషన్ లేదు కదండి. దెర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్. అండ్ నాన్ లివింగ్ ఎక్స్పెన్సెస్లో వీఆర్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మనం మార్చి అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్సెస్ రివైజ్ అయినాయి, మళ్ళీ పవర్ ఛార్జెస్ ఒకసారి పెంచుతా అంటారు, ఒకసారి పెంచుతాను అంటారు. సో దెర్ ఇస్ కంటిన్యూస్ అన్సర్టనిటీ. అలాగే దెర్ ఇస్ నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. కొండ మీదకి వస్తా అక్కడ ఫుడ్ తింటా కూడా ఒక రెస్టారెంట్ లేదు, ఒక రెస్ట్ రూమ్ లేదు, ఒక బ్యాంక్ లేదు, ఒక మెడికల్ షాప్ లేదు. దెర్ ఇస్ నో అలా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఒక ఐటీ ప్రోత్సహించారు. నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్ అండి, ఐటీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ కొత్త సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వెన్ దే డెవలప్ సింగపూర్, దే బాట్ ఆల్ ద టాప్ వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంటూ సింగపూర్ అండి. అప్పుడు సింగపూర్ అలా డెవలప్ అయింది. ఒక పరిశ్రమ డెవలప్మెంట్, దానికి కావాల్సిన స్కిల్ కూడా ప్రోత్సహించారు. ఊరినే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టుకుని ఒక పొలిటీషియన్ దానికి అపాయింట్ చేస్తే స్కిల్ డెవలప్ అవుతుంది కానీ యూ షుడ్ బ్రింగ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్. దాని కోచింగ్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం, ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేయడం, ఏమీ చేయాలి కదా. నథింగ్. ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే మన ఎయిర్పోర్ట్ తీసుకోండి, పీక్ అవర్స్లో బిట్వీన్ మార్నింగ్ 8 AM to 8 PM కంప్లీట్లీ నేవీ హెస్ ఆక్యుపైడ్ ది స్లాట్స్. ఓన్లీ 60 slots ఇస్తున్నారు. నైట్ టైం ఖాళీగా ఉన్నాయి, వాడుకోమంటున్నారు. సో నేవీ అలా మాట్లాడినప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన పిలిచి నేవీ చీఫ్ని పిలిచి మాట్లాడారు. ఆయన గొడవ చేస్తే కుదరదు, నువ్వు స్లాట్స్ ఇవ్వాలంటే ఇచ్చారు. అప్పుడు 5 ఇంటర్నేషనల్ ఎయిర్ లాస్ట్ టైం సీఎంతో పట్టుకుని నేను పర్సనల్గా ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ అండి, ఇన్ అడిషన్ టు ద ఐటీ పార్క్ అసోసియేషన్. వీ గాట్ వైజాగ్ కనెక్ట్ టు సింగపూర్. ఇప్పుడు కూడా పనిచేస్తుంది. సింగపూర్కి ఫ్లైట్ ఉంది, శ్రీలంకకి ఫ్లైట్ ఉంది, దుబాయ్కి ఫ్లైట్ ఉంది, మలేషియాకి, బ్యాంకాక్కి, ఇన్ని ఫ్లైట్స్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఎక్సెప్ట్ దట్ ఫ్లైట్ టు సింగపూర్ దెర్ ఇస్ నో అదర్ ఇంటర్నేషనల్ కనెక్టెడ్. కోవిడ్ అయిపోయిన ఎయిర్ ట్రాఫిక్ హెస్ బికమ్ నార్మల్ ఇన్ ద కంట్రీ అండి. సో చీఫ్ మినిస్టర్ ఇనిషియేటివ్ తీసుకుని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచాలి, డొమెస్టిక్ కనెక్టివిటీ పెంచాలి, నేవీతో మాట్లాడి స్లాట్స్ తగ్గించాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకురావాలి, ఎంటర్ప్రైనర్స్ ఇన్వైట్ చేయాలి, ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయాలి. I have not seen this is not to criticize somebody, this is suggestion.
దే హ్యావ్ నాట్ డన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో ఎంటర్ప్రైనర్స్కి ఇచ్చిన ల్యాండ్స్ తో బిల్డింగ్ కట్టేశారు. బట్ ఫర్ ఎంప్లాయీస్ టు కమ్ యూ నీడ్ టు స్కిల్ అండ్ యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ మనం ఫర్దర్ గా మరి లాట్ ఆఫ్ ఎకో సిస్టమ్. దాని ఎకో సిస్టమ్కి ప్రసాద్ గారు, గత ప్రభుత్వ హయాంలో తీసుకుంటే అప్పుడు తీసుకువచ్చిన డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ డిటిపి, ఈ కాన్సెప్ట్ అసలు ఏమైంది సార్? ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి? దాని విషయంలో ప్రజెంట్ వచ్చిన వైకాపా ప్రభుత్వం ఏం చేస్తోంది? యాక్చువల్గా ఆ పాలసీ రావటానికి ముందున దాదాపుగా బైఫర్కేషన్ ముందు అంతా ఐటీ ఇండస్ట్రీ అంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఉండేది. తర్వాత ఏపీలో కంపల్సరీగా మనము ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేద్దామని చెప్పి, అలాగే అదర్ ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేద్దామని చెప్పి 2017 డిటిపి పాలసీ 2017-2020 అని చెప్పి వెరీ ఇన్నోవేటివ్ పాలసీ అది. ఆ పాలసీని తీసుకొని వచ్చారు. ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ కంట్రీ, ఎస్పెషల్లీ ఎవరు అంత ధైర్యం చేయరు. మన దగ్గర డబ్బులు కూడా, ఆర్థిక పరిస్థితి కూడా అంతగా లేవు, ఆర్థిక వనరులు. ఆ టైంలో ఏం చేశారంటే మెయిన్లీ వీ విల్ ఎంకరేజ్ ఆఫీస్ స్పేసెస్, ఐటీ కంపెనీస్కి కానీ స్పేసెస్ ఇమీడియట్గా అవైలబిలిటీ లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా షిఫ్ట్ అయినప్పుడు చాలా కష్టపడ్డారు. ఆ టైంలో ఆఫీస్ స్పేస్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు లేవు, అంత టైంలో ఇమీడియట్గా కట్టాలన్నా కష్టమవుతుందని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఐటీ సెక్టర్, ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా స్పేస్ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళకి గ్యారంటీ ఇచ్చారు. అంటే రెంట్ అనేది మేము ఇంత గ్యారంటీ ఇస్తాము. అండ్ దే ఆల్సో గివెన్ సబ్సిడీస్. దాదాపుగా ఏంటంటే బిల్టప్ ఏరియాని బట్టి 50 to 70% రెంటల్ గ్యారంటీస్ బిల్టప్ ఏరియా మీద ఇచ్చారు. అంటే డిపెండ్స్ ఆన్ 18 months నుంచి 36 months వరకు ఇచ్చారు. 1 to 2 lakh ఎస్ఎఫ్టీ నుంచి 4 lakh ఎస్ఎఫ్టీ వరకు 36 months. రియల్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ స్కీమ్ అది. అప్పుడు చాలా కంపెనీస్ కూడా దానిలో ఇమీడియట్గా స్టార్ట్ చేసేసి వితిన్ 6 months నుంచి 1 yearలో ఆఫీస్ స్పేసెస్ని అవైలబిలిటీలకు తీసుకొచ్చారు. అండ్ ఇట్ బికెన్స్ రియల్లీ బాగా ఫెంటాస్టిక్గా అది ఏపీలో ఇండస్ట్రీస్ రావటానికి కానీ, ఐటీ చేంజెస్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా కాంపిటేటివ్ అవ్వగలిగాం మనం. యాక్చువల్గా నేను ఇందాక చెప్పిన స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం కూడా ఆ టైంలో మనం చాలా ముందున్నాం, స్కిల్డ్ పీపుల్ కానీ డెవలప్మెంట్స్లో కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే 40,000 acres అని ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న ఇది అవైలబిలిటీ, ఎస్పెషల్లీ ల్యాండ్ అవైలబిలిటీ మీద. అప్పుడు దాదాపుగా ఇండస్ట్రీస్కి అన్నిటికి కూడా మనం ఏపీలో ఒక 10 lakh acres అనేది ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చేద్దామని చెప్పి అనుకున్నారు. దాదాపుగా ఒక 1.4 lakh వరకు ఆ టైంలో ల్యాండ్ బ్యాంక్ని డెవలప్ చేయటం జరిగింది ఏపీఐసికి అంతా కూడా. సో ఇవన్నీ కూడా అంటే డబ్బులు ఎక్కువ లేకపోయినా చాలా చాలా ఫాస్ట్గా డెవలప్ చేయడానికి. అలాగే ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేయాలన్నా అవన్నీ ప్లానింగ్ చేసి ప్రణాళికలు రచించడానికి కూడా చాలా టైం స్పెండ్ చేసి ప్రణాళికలు తయారు చేశారు వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా, ఐటీ పార్క్స్ కూడా. రైట్, ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం. రైట్, తేజస్వి గారు, విశాఖను ఫిన్టెక్ అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీలకు భవిష్యత్ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ దిశగా ఎంత మేరకు అడుగులు పడ్డాయంటారు? ముఖ్యంగా మనం ఫిన్టెక్ అండ్ బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడుకునే కంటే ముందు ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అండి. ఒకప్పుడు దేశంలో ఐటీ ఇండస్ట్రీ గురించి అంత తెలియని రోజుల్లోనే ఐటీ ఇంపార్టెన్స్ తెలుసుకొని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రేపు ఫ్యూచర్ అవ్వబోతుంది అన్న ఇంపార్టెన్స్ తెలుసుకొని మన ముఖ్యమంత్రి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లాంటి ప్లేస్ లో, దేశంలో ఇంకా ఐటీ ఇండస్ట్రీ అంత రెవల్యూషన్ రాకముందరే హైదరాబాద్ లో చాలా కంపెనీలు తీసుకురావడం వల్ల ఈ రోజు దేశంలో టాప్ 3 ఐటీ సిటీస్ లో హైదరాబాద్ ఉందండి. దానికి కారణం ఐటీ రెవల్యూషన్ గురించి ముందే ఊహించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంతో కష్టపడి కంపెనీలు తీసుకురావడం, అలాగే వచ్చిన గవర్నమెంట్స్ ని కూడా వాటిని అలాగే ప్రొసీడ్ అవ్వడం వల్ల మనకి ఈ రోజు ఐటీ అంత సస్టైన్ అయింది. అలాగే ఈ రోజు చూస్తే ఫిన్టెక్, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి టెక్నాలజీస్ దే ఆర్ గోయింగ్ టు రూల్ ద ఫ్యూచర్ అండి. దాదాపు ఐటీలో డిఫరెంట్ టెక్నాలజీస్ తెలిసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటే కేవలం 5-6 మాత్రమే ఇలాంటి హాట్ టెక్నాలజీస్ తెలుస్తుంది.
అందులోనూ రేపు ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ దిస్ టెక్నాలజీస్ అండి, అంత ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం చూస్తే ఫిన్టెక్ లాంటి టెక్నాలజీస్ వీటి ఇంపార్టెన్స్ ని ముందే గుర్తించిన మన గవర్నమెంట్. మీరు చూస్తే వైజాగ్ ని ఫిన్టెక్ వ్యాలీగా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఫిన్టెక్ వ్యాలీ, ఫిన్టెక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా చేయాలి అని చెప్పేసి వైజాగ్ గురించి ఎంతో ప్రయత్నించారు. దానికి తగ్గట్టే మనకి దాదాపుగా కంపెనీస్ లైక్ కార్డియాలిటిక్స్, వాల్యూ ల్యాబ్స్, బ్లాక్ ట్రస్ట్, నాల్స్కేప్, ట్రాన్సాక్షన్ అనలిటిక్స్, పేటిఎం, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ మనకు ఆ రోజు ఫిన్టెక్ బేస్డ్ కంపెనీస్ మనకు ఆ రోజు స్టేట్ కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మనం బ్లాక్ చైన్ గురించి మాట్లాడుకుంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ తెలుసుకొని బ్లాక్ చైన్ పైన సమ్మిట్స్ పెట్టడంతో పాటు గవర్నమెంట్ సంస్థల్లో కూడా బ్లాక్ చైన్ అవసరం ఉండాలి, బ్లాక్ చైన్ ని మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు బ్లాక్ చైన్ ని గవర్నమెంట్ సంస్థల్లో ప్రతి దానిలో ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిందండి. ఈ రోజు మనకి గవర్నమెంట్ లో ట్రాన్స్పరెన్సీ ఉంది అంటే దానికి కారణం బ్లాక్ చైన్. కానీ ఐఎమ్ స్టిల్ డౌట్ఫుల్ అండి, మనకి గవర్నమెంట్ మారిన తర్వాత అదే బ్లాక్ చైన్ ని మనం ఈ రోజు కంటిన్యూ చేస్తున్నామా లేదా, అసలు యాక్చువల్ గా మనకి ఈ రోజున్న మినిస్టర్స్ కి బ్లాక్ చైన్ ఇంపార్టెన్స్, మనకి ఏం టెక్నాలజీ వాడుతున్నారు అన్నదైనా కనీస అవగాహన ఉందా లేదా అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ రోజు ఆ టెక్నాలజీల గురించి మనం ఆలోచించి ఈ రోజు వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అన్న దాన్ని బట్టి మనం రిసోర్సెస్ ముందుగానే తయారు చేసుకుంటే మాత్రమే మనం ఫ్యూచర్ రెడీగా ఉంటాం. అలా ఆలోచించే గవర్నమెంట్స్ చాలా రేర్ గా ఉంటాయండి. మన గత ప్రభుత్వం దాని గురించి ఆలోచించి వేసిన అడుగులన్నీ కూడా ఈ రోజు ఏమైపోయాయో తెలీదు. వైజాగ్ లో కనీసం ఆ కంపెనీ కూడా ఈ రోజు లేవండి. రైట్, నరేష్ గారు, విశాఖ నడిబొడ్డున సిటీ ఆఫ్ డెస్టినీకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హెచ్ఎస్బీసీ లాంటి కేంద్రం సైతం మూతపడ్డానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నాయి సార్? ఇందాక మీకు చెప్పాను కదా మేడం, ఈకో సిస్టమ్, నాట్ ఓన్లీ ఐటీ కంపెనీకి కావాల్సిన ఈకో సిస్టమ్ కూడా వైజాగ్లో ఉండాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ట్రైన్డ్ పర్సనల్ కమింగ్ ఇన్ కానీ, లో కాస్ట్ ఆఫ్ పీపుల్ కానీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ లేకపోవడం వల్ల పీపుల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. మన ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వాళ్ళు వస్తారు, తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకపోయినా, ఏం ఇన్సెంటివ్స్ ఇవ్వకపోయినా, దేర్ ఆర్ సో మెనీ ఇన్సెంటివ్స్ యూ కెన్ గివ్. ఇప్పుడు ఒక హెచ్ఎస్బీసీ లాంటి సంస్థ బయటకు వెళ్ళిపోతున్నారు, దేర్ ఆల్మోస్ట్ 3,500 పీపుల్, హైలీ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్. వాళ్ళు ఉండటం వల్ల ఇంకా ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి చీఫ్ మినిస్టర్ పిలిచి వాళ్ళని, మీరు ఏంటి, వై యూ వాంట్ రిడ్యూస్ యువర్ పీపుల్ హియర్, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకొక స్టేట్లో వెళ్తున్నారు కదా, ఇండియా నుంచి పుల్ అవుట్ చేయట్లేదు కదా, వేరే స్టేట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదు, మీరు ఉండండి, కావాలంటే వీల్ గివ్ యూ రెంటల్ సబ్సిడీ ఫర్ 1 year, ఆర్ వీల్ వేవ్ ద ఇంటర్నెట్ ఛార్జెస్ ఫర్ 1 year, ఆర్ వీల్ గివ్ యూ స్పెషల్ సబ్సిడీ, ఆర్ వీ విల్ గివ్ యూ ట్రైన్డ్ మ్యాన్ పవర్, మీకు ఇంకేమైనా కష్టం ఉంటే అని అట్లీస్ట్ ఒక డిస్కషన్ అని నడపాలి కదా. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ డన్ ఎనీ ఎంకరేజ్మెంట్ టు ఎనీ ఐటీ కంపెనీ. లెక్క చెప్పాను కదా, ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉంటాయండి, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కొన్ని, అండ్ ల్యాక్ ఆఫ్ కంప్లీట్ సపోర్ట్. ఐటీ సెక్టర్స్ మీన్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. ఒక కారణం అని కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. One is lack of government support, lack of international connectivity, high cost of living, lack of skill development centers, lack of skill this thing. So, all and maybe high rentals, plus infrastructure old అయిపోయి వాళ్ళ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ చేయలేకపోతాం. సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో దే హ్యావ్ లెఫ్ట్, అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ వాస్ దేర్ ఓన్ ఇంటర్నల్ దిస్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ డన్, వాట్ ఎఫర్ట్స్ హ్యావ్ వీ మేడ్ టు రిటైన్ దెమ్ అనేది, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు రిటైన్ దెమ్ అండి. అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గోయింగ్ అంటే, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీ, హైయెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్స్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ నెగిటివ్ సిగ్నల్. దాని బ్యాక్ టు బ్యాక్ ఐబీఎంలో ఎక్కువ మంది లేరు, 400 మంది అనుకోండి, బట్ స్టిల్ బ్రాండ్ నేమ్. విప్రో బిల్డింగ్ ఉందంటే ఎప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, పెద్ద స్టాఫ్ ఎక్కడ ఉండరు. సో ఇఫ్ ద మార్కీ నేమ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇట్ ఈస్ సెండింగ్ ఎ వెరీ వెరీ బ్యాడ్. అండ్ ది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇంకొక కంపెనీ తీసుకుని WNS అని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, కానీ ఇట్స్ నాట్ ఎఫర్ట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ టు రిటైన్ పీపుల్ హు ఆర్ లీవింగ్ అండ్ బ్రింగ్ ఇన్ మోర్ పీపుల్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి, యూఎస్లో ఉన్నప్పుడు యూఎస్లో ఉండి వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు కదా, చీఫ్ మినిస్టర్ వెళ్ళి బతిమాలతం వల్ల వాళ్ళు వచ్చి పెట్టారు. సో అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, వాళ్ళు అంత కష్టపడినప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోకుండా ఆపలేమండి. ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ వీ కెన్ స్టాప్. వాళ్ళకి ఏ కారణాలు ఉందో ఇండియా నుంచి అయితే పుల్ అవుట్ చేయలేరు, దేర్ స్టిల్ ఆపరేటింగ్ అదర్ సిటీస్. సో ఐ ఫీల్ దట్ డెఫినెట్లీ వీ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ and we could have retained them. We have not retained them. It's a combination of factors. It is a very very negative signal, and it is definitely a setback for the IT industry in Vizag that big names are pulling out. I think at least now if the chief minister, this chief minister or the incoming chief minister actually speaks to the people, and it's not only about incentives, and it is about creating confidence. We are with you, we will be with you, we will support you. But with IT industry, anybody problem idi అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీలో రోడ్స్ అయ్యి కనాలు పడిపోయారండి, బోల్డ్ అండ్ మా ఎంప్లాయీస్ కూడా దెబ్బతిని బుర్ర పగిలిపోయి, అంటే గోతుల్లో పడిపోయి
they had fractures to their head. Some people were close to losing their lives. సో ఇటువంటి అని బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఏమవుద్దో, మళ్ళీ ఏం హ్యారస్ చేస్తారని అట్లీస్ట్ లైట్లు వెళ్ళట్లేదు, స్ట్రీట్ లైట్స్ వెళ్ళకపోతే స్ట్రీట్ లైట్ వెళ్ళట్లేదు చెప్తే మళ్ళీ నెగిటివ్ అవుద్దో, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే మళ్ళీ ఏం చేస్తారని ఒక భయభ్రాంతులతో బతున్నారు. మీరు ఏ ఐటీ కంపెనీ కానీ వెళ్ళి యూ ట్రై టేక్ అన్ ఇంటర్వ్యూ అండి, మీ ఈటీవీని రిక్వెస్ట్ చేస్తాను, యూ గో వెళ్ళి ఐటీ కంపెనీలు మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇన్సెంట్ ఒక్క ఐటీ కంపెనీ అడగని చెప్తారేమో. అసలు ఫర్గెట్ ఎంకరేజ్మెంట్ అండి, ఉన్న ప్రాబ్లం ఏంటని చెప్పి ధైర్యం ఒక్కరు కూడా లేదా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ ఐటీ కంపెనీ కానీ వెళ్ళి మీ ప్రాబ్లం ఇన్సెంటివ్స్ వచ్చినాయా లేదా, మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, ఐటీ అసోసియేషన్ అడగండి, ఎవరో చెప్పరు. దేర్ ఇస్ ఎ ఫియర్ సైకాసిస్ అమంగ్ ఆల్ ది ఇన్వెస్టర్స్. బట్ గవర్నమెంట్తో సంబంధం లేదు, మన గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయట్లేదండి, గవర్నమెంట్స్ విల్ కమ్ అండ్ గో. పాత గవర్నమెంట్ కూడా మనం చాలాసార్లు క్రిటిసైజ్ చేసాం. లోకేష్ గారు కూడా వచ్చినప్పుడు దే టుక్ ఇట్ ఫీడ్బ్యాక్ వెరీ వెల్. మనం ఎప్పుడు వాళ్ళని ఏం పొగలేదండి. ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్సెంటివ్స్ కావాలి, మీరు ఇన్సెంటివ్స్ సరిపోదు, ఇన్సెంటివ్స్ చెప్తే దీనికి బడ్జెట్ కేటాయించలేదని అనేక సందర్భాల్లో లోకేష్ గారు నిలదీసి అడుగుతుంది. ఆయన రెస్పాండ్ అయ్యారు, కొన్ని చేయగలిగారు, కొన్ని చేయలేపారు. బట్ అట్లీస్ట్ యూఆర్ ఫ్రీలీ డిస్కసింగ్, మాట్లాడే వాళ్ళని చెప్పి వాళ్ళని వినివారు, సగం చేసేవారు, సగం చేయలేకపోతారు. ఇక్కడ అసలు డైలాగే లేదు కదండి. మీరు ఎవ్రీబడీస్ అఫ్రేడ్ టు ఓపెన్ దేర్ మౌత్. ఒక రోడ్డు బాగాలేదు, కన్నం పడింది, స్ట్రీట్ లైట్ ఉంది, పవర్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, పవర్ సబ్సిడీ ఇస్తానని ఇవ్వలేదు, అడగమనండి ఇన్సెంటివ్ ఎందుకు కాదు, ఎవరన్నా నిలదీయమనండి, ఎవరన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, ఒక ఫోటో పెట్టి వాళ్ళు మీరు పేపర్లో వేయించండి చూస్తాను. ఒక్కళ్ళు కూడా ముందుకు రారు. ఉన్న ప్రాబ్లం చెప్తా, గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయొద్దండి. ఎవ్రీ గవర్నమెంట్ విల్ హ్యావ్ దేర్ ప్రాబ్లమ్స్, డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ డైలాగ్ లేదు. ఫియర్ సైకాస్, ఎంకరేజ్మెంట్ పక్కన పెట్టండి. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ విత్ ఫియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ది స్టేట్. సో ఈ ఎంటర్ప్రెనర్స్ అందరూ మాట్లాడుకుంటారు, కానీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా క్లయింట్స్ ఉన్నారు కదా, యూఎస్లో ఉంటారు, వాళ్ళందరూ ఫారిన్ కంట్రీస్లో, లండన్లో ఉంటారు, యూకేలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ డీలింగ్ విత్ 25 కంట్రీస్. ఎవ్రీబడి విల్ డిస్కస్ కదండి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పొజిషన్ అని. వాళ్ళు వై వుడ్ దే వాంట్ టు డూ ఇన్ బిజినెస్ విత్ స్టేట్ వేర్ ఎంటర్ప్రెనర్స్ ఆర్ లివింగ్ విత్ ఫియర్. ఐఎమ్ ఛాలెంజింగ్ అండి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. ఎవరు కష్టపడి వాళ్ళ పేదలకు వాళ్ళు చేయవలసిన సాయం చేస్తారు, ఎవరు చేయవలసి చేస్తారు. కానీ ఈ ఫియర్ సైకోసిస్ కనుక పోకపోతే ఎంకరేజ్మెంట్ పక్కన పెట్టండి, ఇన్సెంటివ్స్ ఇవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ కాన్ఫిడెన్స్, నేను మీతో ఉన్నామని మనల్ని వాళ్ళు ఏం చేయకపోవచ్చు, దే హ్యావ్ నాట్ డన్ ఎనీ హార్మ్, బట్ ఆ కాన్ఫిడెన్స్ పోయిందండి. పీపుల్ హ్యావ్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ టు ఆపరేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ టు ద ఐటీ ఇండస్ట్రీ. హెచ్ఎస్బీసీ వెళ్ళిపోవటమే కాదు, ద కాన్ఫిడెన్స్ ఫ్యాక్టరీ ఇస్ లాస్ట్. 100 స్టార్ట్అప్స్ హ్యావ్ క్లోజ్ డౌన్, 100 డిటిపి కంపెనీస్ హ్యావ్ క్లోజ్ డౌన్. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వాళ్ళు ఏదో బిజినెస్ డిసిషన్స్ వాళ్ళు రావచ్చు, వెళ్ళిపోవచ్చు, ఇంకో కంపెనీ తీసుకురావచ్చు. బట్ దర్ ఇస్ కంప్లీట్ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇన్వెస్టర్స్ దట్ మనం ఈ రాష్ట్రంలో బిజినెస్ చేస్తే మన గవర్నమెంట్ మన వెనకాల ఉంటుంది, ప్రోత్సహిస్తే, మనకి ఇన్సెంటివ్ ఒక రోజు కాకపోతే ఒక రోజు లేట్గా వస్తుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తే ఇంకేమైనా మన మాట వింటారో అన్న బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ద డైలాగ్ అండ్ ఫ్రీనెస్. ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, పాత గవర్నమెంట్లో చాలా విపరీతంగా క్రిటిసైజ్ చేసి వాళ్ళ గవర్నమెంట్ని. దే యూస్ టు టేక్ క్రిటిసిజం పాజిటివ్లీ. లోకేష్ గారితో ఇప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడు, చాలాసార్లు ఆయన ఎన్నోసార్లు నిలదీసేవండి, మీరు స్టార్ట్అప్ బిల్డింగ్ ఎందుకు చేయట్లేదు, స్టార్ట్అప్లో ఎందుకు చేయట్లేదు, మిలినియం టవర్ ఇంకా ఫాస్ట్గా అన్ని పాజిటివ్గా తీసుకుని దే రెస్పాండెడ్ అండ్ డిడ్. ఇప్పుడు ఆ మాట్లాడి ఫ్రీడమ్ లేదండి ఎవరికైనా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఆఫ్ దిస్ స్టేట్ నౌ. ప్రసాద్ గారు, ఐటీ రంగం అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వానికి అలాగే ఈ ప్రభుత్వానికి మధ్య తేడా మీరేం గమనించారు సార్? బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ చాలా ఉండటం మూలంగా అది మనకి ఇనీషియల్ స్టేజ్లో బాగా ఉపయోగపడుద్ది అనేది ఒకటి అందరికీ తెలిసిందే. అండ్ అదే పద్ధతిలో ఆయన మన రియల్గా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. డిటిపి పాలసీ తీసుకురావటం కానీ, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం కానీ, ఐటీ కంపెనీస్ కానీ అదర్ కంపెనీస్కి అన్నిటికి కూడా కావాల్సిన దేర్ నీడ్, ఎస్పెషల్లీ ఇన్సెంటివ్స్ కన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేసి ఇస్తే ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ వచ్చేస్తాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పూర్గా ఉంటే, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం మెయింటైన్ చేయకపోతే దానికి వైపున ఎవరు రారు. ఎక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ మంచి మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది, నా కంపెనీ సస్టైనబిలిటీ ఎక్కడ ఉంది అని చూసుకొని వెళ్తాం. అంతేగాని ఒకే చోటకి, ఇప్పుడు ఐ బిలాంగ్స్ టు ఏపీ అంటే దీంతో కొంత చేస్తున్నాం, వర్కులు చేస్తున్నాం, ఆపలేదు. కానీ డెఫినెట్గా బిజినెస్ మెన్ అనేవాడు ఎక్కువ రోజులు సస్టైన్ కాలేం కదా, ఎంత మన సొంత రాష్ట్రం అయినా సరే. సో ఆ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం ఇవన్నీ కూడా కొంత స్పీడప్ చేశారు. ఈ గవర్నమెంట్లో కొంచెం వాళ్ళ పాలసీస్ ప్రకారం నవరత్నాలకున్న ప్రయారిటీస్ కానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి సరిగ్గా బ్రాండింగ్ చేసుకోలేకపోవటం కానీ ఈ అన్ని కారణాలతో ఆ గ్యాప్ కనపడతా ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం కొంచెం బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ చేద్దామని ట్రై చేస్తున్నారు. హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. దేనికంటే గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు
వైఎస్ఆర్ గారా జగన్మోహన్ రెడ్డి గారా అనేది గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, Right. ఇట్ ఈస్ ఫర్ అస్. సో కాబట్టి కొంత వేరియేషన్ అనేది కనపడతా ఉంది. రైట్ తేజస్వి గారు, ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే బెంగళూరు, హైదరాబాద్ వంటి ఈ ఐటీ క్యాపిటల్ సరసన వైజాగ్ ని నిలపడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు? ముందు చెప్పాలంటే అలా నిలపాల్సిన రోజు ఈ రోజుకు ఉండాల్సిందండి. కానీ మన దురదృష్టవశాత్తు మనం చేసుకున్న పనుల వల్ల ఈ రోజు ఆ పరిస్థితిలో లేము. పైగా మీరు బెంగళూరు, హైదరాబాద్ గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఈ రోజు బెంగళూరులో ఐటీ కంపెనీస్ కైనా, హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ కైనా ప్రతి కంపెనీ వెనక ఒక కథ ఉందండి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు HCL శివ నాడార్ గారిని ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి దింపారు నారా చంద్రబాబు నాయుడు గారు. మైక్రోసాఫ్ట్ సంస్థ రావడానికి ఒక అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చి దాదాపు 4-5 సార్లు కాంటాక్ట్ చేసి ఈ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ప్రతి కంపెనీ అండి, ISB ఈ రోజు ఒక ఇన్వెస్ట్మెంట్ గా హైదరాబాద్ లో ఏర్పడింది అంటే, ఒక ప్రైడ్ గా హైదరాబాద్ లో ఈ రోజు ఉంది అంటే దాని వెనక ఒక స్టోరీ ఉంది. ఇలాగా హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి కంపెనీని హ్యాండ్ పిక్డ్ గా వాళ్ళ వెంటపడి వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళరిగేలాగా ఫైళ్లు మోసి ఈ రోజు ప్రతి కంపెనీని తీసుకొచ్చారు. అదే విధంగా ఈ రోజు కేటీఆర్ గారు కూడా అక్కడ ఐటీ అంటే మనం రీసెంట్ గా చూసాం, ఐటీ అంటే ఇండియా అండ్ తైవాన్. ఇండియా సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది, తైవాన్ హార్డ్వేర్ తయారు చేస్తుంది. ఇటువంటి కష్టం పడి ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీస్ అన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈ రోజు మనం వైజాగ్ లో చూస్తే రీసెంట్ గా మనకి స్టార్ట్అప్ క్యాపిటల్ అనేది, స్టార్ట్అప్ వైజాగ్ అనేది ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. అందులో స్వయాన ముఖ్యమంత్రి గారే ఇచ్చిన MOUs లో ABC లిమిటెడ్ అనే కంపెనీకి 150 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటే 20,000 crores MOU చేసుకున్నాం. అలాగే ఇండో సోలార్ చూస్తే 120 crores మార్కెట్. ఇలాంటి అన్ని ఫేక్ వి స్వయాన ముఖ్యమంత్రి ఇస్తే ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నారో మనం అందరం అర్థం చేసుకోవాలి. అలాగే స్టూడెంట్స్ గురించి మీరు అడిగారు కాబట్టి పథకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చినంత ఈ ప్రభుత్వం స్టూడెంట్స్ కి లేదంటే ఐటీ ఇండస్ట్రీకి ఇవ్వకపోవడం మన దురదృష్టం. ఎంటర్ప్రీనర్స్ గా తయారు చేసి చూడాల్సిన ప్రభుత్వం ఈ రోజు స్టూడెంట్స్ ని ఒక డిపెండెంట్స్ గాను, బెనిఫిషియరీస్ గాను, ఓటర్స్ గాను చూడడం మన దురదృష్టం అండి. ఈ పరిస్థితి మారాలని ఖచ్చితంగా మన అందరం కోరుతున్నాం. రైట్, ధన్యవాదాలు సార్. నరేష్ గారు, ప్రసాద్ గారు, తేజస్వి మ్యామ్. అయితే రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమలకు ఏటా ప్రోత్సాహకాలు చెల్లిస్తామంటూ ముఖ్యమంత్రి జగనే ప్రకటన చేశారు. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో మాత్రం ఐటీ సెక్టర్ ని కంప్లీట్ గా దాని మీద ఫోకస్ మిస్ అవుతుంది, దాన్ని ప్రమోట్ చేయడం మిస్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒకటి ప్రొవైడ్ చేయాలి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచాలి, సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మరియు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు మేమున్నాము అన్న కాన్ఫిడెన్స్ ని కలిగించలేకపోతోంది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్తున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని.